ఈ వీడియోలో మనం క్రిప్టోగ్రఫీలో ఏఈఎస్ ఆల్గోరిథం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ సోర్స్ డే 96. ఏఈఎస్ అంటే ఇది వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అనమాట. ఇందులో వచ్చేసి 128, 192 అండ్ అలాగే 256 బిట్ కీ సైజెస్ అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. అందుకనే దీన్ని చాలా సెక్యూర్ అని చెప్పేసి అయితే అంటారు అనమాట. అండ్ యాక్చువల్ గా అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే ఇది డేటాని ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తుంది. అండ్ ఒక్కొక్క బ్లాక్ సైజ్ వచ్చేసి 128 బిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే అప్లై చేస్తుంది. లైక్ 10, 12, 14 రౌండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే ఇదైతే అప్లై చేయడం అయితే జరుగుతుంది గైస్. అండ్ మనం డిఎస్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు సెక్యూర్ అంటే ఇందులో వచ్చేసి మనకి 256 బిట్ కీ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మనం బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే చేసి బ్రేక్ చేయలేం గైస్. హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో అందుకని మనం డిఎస్ తో కంపేర్ చేస్తే ఏఎస్ అనేది చాలా సెక్యూర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాం. అండ్ అలాగే మనకి ఏఎస్ అనేది డిఎస్ తో కంపేర్ చేస్తే చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ ప్రాసెసింగ్ లో లైక్ 6x స్పీడ్ అయితే ఉంటుంది కంపేర్ టు డిఎస్. అండ్ ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ అనమాట ఏఎస్ అనేది. అండ్ మనకి మిలిటరీ వాళ్ళు అండ్ అలాగే బ్యాంక్స్ వాళ్ళు అయితే సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే ఈ ఏఎస్ 256 బిట్ అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో అందుకని ఇది మనకి కంపేర్ టు డిఎస్ ఏఎస్ అనేది చాలా సెక్యూర్. అండ్ అలాగే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ ఏఎస్ అయితే యూస్ చేస్తాయి గైస్ సెక్యూరిటీ పర్పస్ కోసం. ఐ హోప్ ఇప్పుడైతే మీకు ఏఎస్ అంటే ఏంటి అని డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.